స్టార్ మహిళ. స్టార్ మహిళలో ఇప్పుడు థర్డ్ రౌండ్ ప్రశ్నకు వేళాయేరా. సమాధానాలు: పోకిరి, అతడు, అతిథి, సరస్వతి, శ్రీకాంత్, రాశి, జయప్రకాష్ నారాయణ్, శ్రీసుధ, శ్రీలత, పార్వతీదేవి, సుభాష్ చంద్రబోస్, శాసనసభ, కృష్ణ, పృథ్వీరాజ్, పార్లమెంట్. మొదటి ప్రశ్న: మహేష్ బాబు నటించిన 3 అక్షరాల సినిమాలు 3 చెప్పండి. పోకిరి, అతడు, అతిథి. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. థ్యాంక్ యూ. రెండవది: ఏ దేవతను శైలజ అంటారు? సరస్వతి. రాంగ్ ఆన్సర్, -6. పార్వతి. పార్వతీదేవిని అంటారు. శైల అంటే పర్వతం, పర్వతుని కుమార్తె కాబట్టి శైలజ అని కూడా అంటారు. మూడవ ప్రశ్న: నంబర్ 1 సినిమా హీరో ఎవరు? సూపర్ స్టార్ కృష్ణ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నాలుగవ ప్రశ్న: హీరోయిన్ రోజా అసలు పేరేమిటి? శ్రీలత. శ్రీసుధాన. శ్రీలతే ఖాయం చేసుకోండి. రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ. 6 పాయింట్లు. ఐదో ప్రశ్న: పెళ్లి సినిమాలో సాడిస్ట్ మొగుడు ఎవరు? పృథ్వీరాజ్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఆరో ప్రశ్న: శాసన సభ్యులు సమస్యల గురించి చర్చించే సభని ఏమంటారు? పార్లమెంట్. రాంగ్ ఆన్సర్, శాసనసభ అంటారు. శాసనసభ అంటే అసెంబ్లీ, మన ఎంపీలందరూ మాట్లాడుకునేది పార్లమెంట్ లో. సో మనోజ్ గారు ఎట్టకేలకి మీకు 6 పాయింట్లు నేను తీసేయగలుగుతున్నానండి, -6. ఏడవ ప్రశ్న: జెనీలియా వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరేమిటి? సుభాష్ చంద్రబోస్. జెనీలియా వెంకటేష్ కాంబినేషన్ లో. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నేను బ్యూటిఫుల్ అనట్లయితే మిమ్మల్ని అనకపోతే ఇప్పుడు గారిపోతున్నాయి. మీరు అన్నా అనకపోయినా నేను బ్యూటిఫుల్ కాదన్న విషయం కాదు అని ఎవరు చెప్పలేరండి. లోకానికి ఈ ఎపిసోడ్ లో నేనే చెప్తున్నాను కాబట్టి నేను చెప్తాను. అంతకు ముందు వాళ్ళకి తెలీదా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్: లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు ఎవరు? -6. జయప్రకాష్ నారాయణ్. అండ్ లాస్ట్ క్వశ్చన్: గిల్లి కజ్జాలు సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరు? శ్రీకాంత్, రాశి. రైట్ ఆన్సర్ అండ్ 6 పాయింట్లు మళ్ళీ. సో దీనితో మన ఈ రౌండ్ ముగిసింది. ఇప్పుడు అదృష్ట లక్ష్మి గారిని పిలవబోతున్నాం. పిలిచేద్దాం. అదృష్ట లక్ష్మి గారు వచ్చేయండి, పదండి. అదృష్ట లక్ష్మి గారు చూద్దాం ఈ రోజు ఎవరికి ఇస్తారో 5 గ్రాముల బంగారం. అంతకన్నా ముందు మహిళ రిజిస్ట్రేషన్ కప్పుకున్నా మీరు చెప్తారా? చెప్పండి. మహిళలు మీరు కూడా ఈ గేమ్ షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ జిల్లా పేరు టైప్ చేసి 56000606 కి SMS చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు తీసుకోండి ఒక చిన్న బ్రేక్.